మనం లీలా ఉపాఖ్యానంలో ఆ లీలాదేవి ప్రశ్నల్ని వాటికి సమాధానాన్ని కూడా తెలుసుకున్నాము. సూక్ష్మంగానే ఎందుకు వెళ్ళింది, స్థూలంగా ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న. అక్కడికి అలా స్థూలంగా వెళ్ళలేరు అమ్మా, అంతే. ఎందుకు వెళ్ళలేరు అంటే వెళ్ళలేరు అంతే. సూక్ష్మంగానే వెళ్ళేటువంటి ప్రదేశం అది అని ఆ అమ్మవారు సమాధానం చెప్పింది. ఆ సమాధానానికి తృప్తిపడి లీలాదేవి ఇంకొక ప్రశ్నని అడుగుతోంది. నిన్న మనం ఆ ప్రశ్న గురించి చెప్పుకున్నాము. లీలాదేవి అంటోంది, ఏవమేషా ప్రయాతాస్తు భర్తా పశ్య మమాంబికే ప్రవృత్త ప్రాణసంత్యాగే కర్తవ్యం కిమిహాధునా. అమ్మా, నువ్వు చెప్పిన సమాధానం బాగుంది. సూక్ష్మ శరీరంలో వెళ్ళింది లీలాదేవి అక్కడికి, ఆ పద్మరాజు దగ్గరికి అని చెప్పావు. చాలా సంతోషం. నువ్వు చెప్పిందే సత్యం. నువ్వు చెప్పినట్టుగానే అయింది, నువ్వు చెప్పినట్టుగానే అవ్వని. ఇప్పుడు ప్రస్తుతానికి మన కంటి ముందు ఉన్న ఈ పరిస్థితి ఏమిటిది అంటే, విదూరథ దేహంలో ఉన్న నా భర్త మరణించబోతూ ఉన్నాడు. వాడికి మరణము దగ్గరికి వచ్చింది, ప్రాణాలు విడిచేస్తున్నాడు. ఇది నేను చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఈ స్థితిని, ఈ సందర్భాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అని. ఆయన్ని బతికించటం అనేది ఒకటే కాదు, మనం ఒక జన్మ దాటి ముందుకు వచ్చేసాం. నేను అక్కడే ఉన్నాను, పుట్టలేదు, పెరగలేదు, కానీ ఈ జన్మకి వచ్చేసాను. నా భర్తే విదూరథుడిగా పుట్టాడు అని తెలుసుకున్నాను. ఆయన చూస్తున్నాను. ఆ విదూరథుడు యుద్ధం చేయడం కూడా చూశాను. చాలా ఆ యుద్ధంలో ఘోరమైన తన్నులు తిని ఇక్కడ వచ్చి పడి ఉన్నాడు, మరణించబోతూ ఉన్నాడు. ఇది కూడా నేను చూస్తున్నాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక నియమంలాగా కనిపిస్తోంది కదా. ఈ నియమంలో ఎటువంటి మార్పులు రావు అన్నట్టుగా కనిపిస్తోంది కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇది దాదాపు ప్రతిపక్షం వాళ్ళు అడిగే ఒక ప్రశ్న లాంటిదే. ఇది ఒక పూర్వపక్షాన్ని వేస్తున్నారు. ఈ నియమాన్ని బట్టి జగత్తుని సత్యమని ఎందుకు అనుకోకూడదు? జగత్ సత్యం కాదు, పరబ్రహ్మే సత్యమని కదా చెప్తున్నారు. ఈ నియమాన్ని బట్టి జగత్ సత్యం అంటే తప్పేమిటి అని ఒక ప్రశ్న. అది మాత్రమే కాక, నేను ఏం చేయాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక ప్రార్థన. ఇది కేవలం పూర్వపక్షం వాళ్ళు గొడవ చేసినట్టుగా కాదు, ఒక ప్రార్థనతో లీలాదేవి అడుగుతోంది. అలా అడిగింది. అడుగుతూ, భావా భావేషు భావానాం కథం నియతిరాగత. భావము అభావం, ఉండటము లేకపోవటం. కొన్ని ఉన్నాయి, కొన్ని ఉండటం లేదు. ఉన్న వాటిని ఉన్నట్టుగా చూస్తున్నాము, లేని వాటిని లేనట్టుగా చూస్తున్నాము. వీటికి ఈ భావం ఎలా వచ్చింది, ఈ నియమం ఎట్లా వచ్చింది? వీటికి ఏమీ లేనిది కూడా చూడొచ్చు కదా మనం. అలా చూడటం లేదే. మన కంటి ముందు ఏ వస్తువు ఉందో ఆ వస్తువునే చూస్తున్నామే. మరి ఈ నియమం ఎట్లా వచ్చింది? ఇది ఒకటి నాకు తెలుపు. కథం భూయోప్యనియతి మృతి జన్మాది సూచిత. అనియతి, కొన్ని చోట్ల అనియమం కూడా కనిపిస్తోంది, కొన్ని చోట్ల నియమం కనిపిస్తోంది. అనియమం ఉంటే అనియతి అలాగే ఉంటుంది, నియతి ఉంటే నియమం ఉంటే అలాగే ఉంటుంది. ఇలా ఈ ప్రపంచమంతా కనిపిస్తోంది. సుఖ దుఃఖాది రూపాలైన అదృష్ట దురదృష్టాలు ఎలా వచ్చి మళ్ళీ ఎలా పోతున్నాయి. సుఖ దుఃఖాలు వస్తున్నాయి, అదృష్టము దురదృష్టము వస్తోంది. ఇవి ఎలా వస్తున్నాయి? ఇవి కలిగేందుకు కారణం ఏమిటి? మనిషికి ఈ సుఖ దుఃఖాలు కలగడానికి కారణం ఏమిటి? దీనికి కూడా ఒక నియమం ఉంది. ఏదో మనకి ఇష్టమైంది జరిగితే సుఖం, మనకి ఇష్టం కానిది జరిగితే దుఃఖం. దీనికి కూడా ఒక నియమం ఉంది. ఇష్టం కానిది జరిగినప్పుడు ఎవరు సుఖించటం లేదు, ఇష్టమైంది జరిగినప్పుడు ఎవరు దుఃఖించటం లేదు. ఇది కూడా నియమంలాగానే కనిపిస్తోంది ప్రపంచంలో. ఈ నియమానికి కారణం ఏమిటి? ఈ నియమం ఇలాగే ఉంది కదా సృష్టి ఆది నుంచి. దీనికి కారణం ఏమిటి? ఇది కూడా నాకు చెప్పు. వస్తు స్వభావం అనేది ఎలా సిద్ధిస్తోంది? ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్వభావం ఉంది ప్రపంచంలో.
అన్ని వస్తువులు ఒకే రకంగా లేవు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా కనిపిస్తోంది. స్వప్నం అంటావా? స్వప్నంలో అన్నీ ఒకటే. స్వప్నంలో ఏదీ లేదు. స్వప్నంలో ఈ అంశం ఈ భాగం ఉంది అని తీసుకోవటం, ఇది లేదు అని చెప్పడం లేదు కదా. స్వప్నం అంతా లేదు. కానీ ప్రపంచంలో అలా కాదు కదా. ఈ వ్యవహారంలో అలా కాదు కదా. వస్తుస్థితి, దాని స్వభావం ఏమిటి కారణం దీనికి? కథం స్వభావ సంసిద్ధ, కథం సత్తా పదార్థగా, కథం అజ్ఞాదిషు ఉష్ణత్వం, పృథ్వ్యాదౌ స్థిరత కథం. అగ్ని మొదలైనవి వేడిగా ఉన్నాయి. సూర్యుడు ఇలాగే ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు. సూర్యుడి ప్రభావమే, సూర్యుడి శక్తియే, సూర్యుడి ఉనికి వేడి. అగ్ని ఇలాగే వేడిగా ఉంటుంది, అగ్ని కాలుస్తుంది. ఈ ఉష్ణత్వం కనిపిస్తోంది. పృథ్వ్యాదౌ స్థిరత కథం. భూమి మొదలైన ఈ గోళాలు ఇట్లా స్థిరంగా ఉన్నాయి, చాలా దృఢంగా ఉన్నాయి. ఏమిటి కారణం దీనికి? హిమాదిషు కథం శైత్యం, కా సత్తా కాలఖాదిషు. హిమాదులు, మంచు మొదలైనవి చల్లగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? కాలఖాదిషు కా సత్తా, కాలానికి ఉన్న ఉనికి ఏమిటి? ఆకాశం ఇట్లా ఉంది, నిలిచి ఉంది. దీనికి ఏమిటి కారణం? ఆకాశం అట్లా కదిలిపోవటం లేదు, అగ్ని చల్లగా ఉండటం లేదు, హిమం కాల్చటం లేదు. దీనికి ఏమిటి కారణం నాకు చెప్పు అని అడిగినప్పుడు, భావా భావగ్రహోత్సర్గ స్థూల సూక్ష్మ దృశ కథం కథం కథమత్యంతముచ్ఛ్రాయం తృణగుల్మ నరాదికం మస్తునాయాత్యనిష్టేపి స్థితే స్వోచ్ఛ్రాయ కారణే. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయమ్మ నాకు. కాలము మొదలైన పదార్థాలకు ఉనికి ఎలా అనుభవించదగినదై ఉంది, దాన్ని కూడా నాకు తెలుపు. వాటికి ఈ నియమాన్ని చేసినది ఎవరు? వాటికి ఈ నియమం ఎలా వచ్చింది? వాస్తవాలైన రజతము మొదలైన పదార్థాల గ్రహణం, అక్కడ వెండి ఉంది, ఇది వెండి అని తెలుసుకోవటం, భ్రాంతితో కూడిన శుక్తి. ఆ వెండిలో మనం ఒక ముత్యం చిప్ అని చూసాం. శుక్తిలో లేదా ముత్యపు చిప్పలో వెండిని చూసాం. దీన్ని తీసుకోవటం, దాన్ని విడిచిపెట్టడం, ఇవి ఎలా సాధ్యమవుతున్నాయి? రజతాదుల త్యాగం, ఇంద్రియాల సూక్ష్మత్వం, దృశ్యాలు ఎలా సిద్ధిస్తూ ఉన్నాయి, ఇది నాకు చెప్పు. తృణ గుల్మ లత నరాది జీవాల ఎత్తు లావు పొడవు ఇవన్నీ ఎలా సిద్ధించాయి? ఈ మనిషి ఇంత ఉన్నాడు, ఈ చెట్టు ఇంత ఉంది, ఈ లత ఇలా పెరిగింది, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ నియమాలు ఉన్నాయి కదా, ఈ నియమాలను మనం చూస్తున్నాం కదా, అనుభవిస్తున్నాం కదా. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి చెప్పు అంటే, ఇవన్నీ అసత్యాలైతే వీటికి నియమం ఎందుకు వచ్చింది అని ప్రశ్న. మంచి ప్రశ్న అది. మనం ఎప్పుడైతే జగత్తు అసత్యం అన్నారో ఇవన్నీ మన మనస్సులో రావాలి. వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాన్ని అమ్మవారు చెప్పాలి. ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వు స్థూల వస్తువే లేదు అని చెప్తున్నావు. ఇది విచిత్రం. స్థూల వస్తువే లేదు అనేందుకు కారణం ఏమిటి? అది ఎలా సాధ్యమైంది నాకు చెప్పు అనే అభిప్రాయం ఆ లీలాదేవిది. ఆ ప్రశ్నలో ఉన్న ఆ సారాంశం ఏమిటి అంటే, స్థూల వస్తువే లేదు అన్నావే, ఇది ఎలా సంభవమైంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవి రెండిటికి పొంతన కుదరటం లేదు కదా, ఇవి రెండు కలవటం లేదు కదా. ఒక నియమం ఉంది అంటే ఇది సత్యము అని అర్థమైంది కదా. అసత్యమైతే దానికి నియమం అనేది లేదు. సత్యమైతే ఇలాగే చెప్తాడు. ఎప్పుడు లేపి అడిగినా కూడా, అర్ధరాత్రి లేపి అడిగినా కూడా సత్యాన్ని అలాగే చెప్తాడు, 2-3 మాటల్లో చెప్తాడు. అదే అసత్యం అనుకోండి, దాన్ని కథలుగా ఏవేవో అల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తాడు. గుర్తుండదు, ఆడిన అసత్యము గుర్తుండదు. అందుకనే అసత్యం ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. సత్యాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన పని లేదు. పదాలు మాటలు మారినా కూడా సత్యం అలాగే ఉంటుంది, సత్యం అలాగే వస్తుంది. ఇది సత్యాసత్యాలకు ఉన్న తేడా. అసత్యం అనేది మారిపోతూ ఉంటుంది, కథలుగా కల్పితం అది. మరి ఈ జగత్తు మారటం లేదు కదా, ఇది నియతి నియమంగా ఇలాగే ఉంది కదా. మరి దీనికి కారణం ఏమిటి నాకు తెలుపు అని ఆ లీలాదేవి ప్రశ్నించింది. అప్పుడు ఆ సరస్వతి అమ్మవారు దానికి సమాధానం చెప్తుంది.
దీనికి సమాధానం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మహాప్రళయం అయిన తర్వాత ప్రారంభమవుతుంది. సృష్టిని బాగా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడి తత్వం మనకు అర్థం కావాలి అంటే, ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే, ఆ పరబ్రహ్మ వస్తువు ఒకటే అనేది అర్థం అవ్వాలి అంటే, భక్తి పెరగాలన్నా కూడా లేదా జ్ఞానం పెరగాలి అన్నా కూడా మన మనస్సు మహాప్రళయానికి వెళ్ళాలి. ప్రళయము మహాప్రళయము. మహాప్రళయం అంటే ఏదీ లేని స్థితి. ఎక్కడి నుంచి, ఏ స్థితి నుంచి వచ్చిందో దాన్ని సైన్స్ వేరే రకంగా చెప్పవచ్చు. ఏదీ లేనప్పుడు అణువు నుంచి సృష్టి ప్రారంభమైంది అని, దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని అయినానండి, లేకపోతే ఒక శబ్దం నుంచి పుట్టింది అని అయినానండి, ఏదైనా సరే మొత్తానికి ఏదీ లేకుండా అది ఒకటే ఉన్న స్థితి, అక్కడికి మన మనస్సు వెళ్ళాలి. మహాప్రళయం. ఆ మహాప్రళయంలో ఏదో భయంకరమైన ఒక సునామీ వచ్చింది. సునామీ వచ్చి ఊరంతా పోయింది. అప్పటి వరకు చాలా పెద్ద ఊరు నిర్మాణం అయింది. ఆ సునామీలో, భూకంపంలో ఊరంతా పోయింది. ఏమీ లేదు అక్కడ. మళ్ళీ ప్రారంభమైంది. ఎవరో వచ్చాడు, ఎవరో ఆ ఊరికి వచ్చి ఆ ఊరు మళ్ళీ కట్టడం ప్రారంభించాడు. ఆ నగర నిర్మాణం మళ్ళీ ప్రారంభమైంది. అలా ఎవరు ప్రారంభించారో అని గుర్తు చేసుకుంటామో, అలాగే మహాప్రళయం, మహాప్రళయానికి మన బుద్ధి, మన మనస్సుని తీసుకువెళ్ళాలి. మహాప్రళయం అంటే పంచభూతాలు కూడా లేని స్థితి. ఆ పంచభూతాలకి కారణమైన పంచతన్మాత్రలు కూడా లేని స్థితి. ఆ పంచతన్మాత్రలు కూడా పోయి ఆ పరమాత్మలో కలిసిపోయిన స్థితి. అక్కడికి మన మనస్సు వెళ్ళాలి. మనం ధ్యానంలో అక్కడికే వెళ్ళేది. ఎక్కడికి వెళ్తాము అంటే ఈ పంచతన్మాత్రలు కూడా లేని స్థితికి వెళ్తాం. అందుకనే సుఖంగా, ఆనందంగా ఉంటాం. నిద్రలో ఎక్కడికి వెళ్తున్నాం? నిద్రలో అక్కడికే వెళ్తున్నాం. గాఢ నిద్రలో మంచి నిద్ర పట్టిందండి. మంచి నిద్ర పట్టింది అంటే అర్థం ఏమిటి? వీటన్నిటినీ విడిచిపెట్టేసి మనస్సు వెళ్ళి ఆ పరమాత్మలో లయమైంది అని అర్థం. నీ స్వస్వరూప స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి మేల్కోగానే ఆనందంగా, సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నావు. కల వస్తే కూడా సంతోషం లేదు. నీ కలలే వస్తున్నాయనుకోండి, పడుకున్న 3 గంటలు లేస్తే చాలా చికాగ్గా ఉంటుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది, నిద్ర పట్టలేదే అని. అదే ఒక 5 నిమిషాలు మంచి గాఢ నిద్ర పట్టినా కూడా సుఖంగా ఉంది, నాప్ అంటారే, సుఖంగా ఉంది అంటారు. మళ్ళీ కొత్త ఎనర్జీ వస్తుంది. అదే విశేషం, అదే దానిలో ఉన్న శక్తి. ఏదో కునుకు తీసినా కూడా అలా మాట్లాడుతుంటే, అలా సభలో కూర్చున్నప్పుడు, లేదా ఏదో ఇంట్లో కూర్చుని ఏదో పని చేస్తున్నారు, ఏదో పుస్తకం చదువుతున్నారు, టీవీ చూస్తున్నారు, ఆ సమయంలో అలా వచ్చిపోతుంది నిద్ర. లేవగానే ఏదో ఫ్రెష్గా, ఎంత శక్తి ఉంది చూసారా దాంట్లో. అంటే ఆ స్వస్వరూపానికి వెళ్ళటంలో అంత శక్తి దాగి ఉంది అని అర్థం. అలా మహాప్రళయానికి వెళ్ళటము అంటే అర్థం అది. మహాప్రళయం అంటే ఇంక ఏదీ లేదు. ఏదీ లేదు అంటే నువ్వు, నేను, అది ఇది అనే ప్రశ్న కాదు. చెప్పాను కదా, పంచతన్మాత్రలే లేవు, ఇంకేంటి? పంచతన్మాత్రలే లేవు అంటే ఈ ప్రపంచం ఏమిటి? తన్మాత్రల నుంచి భూతాలు, పంచభూతాల నుంచి ఈ సృష్టి. ఈ భూతాలు పోయి తన్మాత్రలో కలిసి, తన్మాత్రలు పోయి ఆ మనస్సులో కలిసి, మనస్సు పోయి పరమాత్మలో కలిస్తే ఇంకేముంది? ఇదే ధ్యానం అంటే. అందుకనే దీన్ని ప్రతిరోజు 5-10 నిమిషాలు అభ్యాసం చేయాలి. దాన్ని కాసేపు ఏకాంతంలో కూర్చోవాలి. లేకపోతే ఎనర్జీ రాదు, శక్తి రాదు మనకి. మన దేహానికి కూడా శక్తి కావాలి అంటే తప్పదు, అది ఆ మెడిటేషన్ చేయాలి. కాసేపైనా కూర్చోవాలి. తమాషగా అయినా కూర్చోబెట్టండి పిల్లల్ని, పర్వాలేదు. నవ్వుతూ కూర్చుంటారు, ఏదో జోక్ లాగా, ఏదో తమాషలా అయినా పర్వాలేదు. కళ్ళు మూసుకుని కూర్చొని అభ్యాసం చేయండి. పిల్లలు కళ్ళు మూసుకుని కూర్చుని అలా తీసి చూసి ఏదో తమాషా చేస్తూ ఉంటారు, అయినా పర్వాలేదు, అలాగైనా అభ్యాసం చేయండి. నిదానంగా 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 అది ధ్యానం వైపుకు మనసు వెళ్తుంది. మొదట్లో 1 నిమిషం ధ్యానం కుదిరితే అమ్మో చాలా గొప్ప. అది 1 నిమిషం మనస్సుని కదలకుండా పట్టి ఉంచటం అంటే చిన్న విషయమా అండి? ఏ డాక్టర్ వల్ల అవుతుంది అది? ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అది? ఎవరో బయట నుంచి చేసేది కాదు అది. ఆపరేషన్ లాగా మనకు మనం చేసుకోవాల్సినది. మనసు అట్లా 1 నిమిషం నిలిస్తే కూడా చాలు. ఆ 1 నిమిషం నివలాలంటే ఎన్ని రోజులు సాధన చేయాలి తెలుసా? మనం అన్ని రోజులు అట్లా నిదానంగా అభ్యాసం చేస్తూ 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 పోతే ఎన్ని రోజులని తమాషగా కూర్చుంటాం, మనం జోక్ చేస్తూ కూర్చుంటాం. ప్రారంభంలో చేస్తాం, తర్వాత మనకు తెలియకుండానే మనస్సు నిలుస్తుంది. కొంతమంది అంటారు మంత్రం చదువుతున్నప్పుడు మనస్సు నిలవటం లేదు, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు అని.
అయినా పర్వాలేదు, మంత్రం చేయండి. మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది, మంత్రం తిరుగుతూ ఉంటుంది. అయ్యో మనసు లేకుండా మంత్రం చేస్తున్నానే అనిపిస్తుంది, అయినా పర్వాలేదు, చేయండి, తప్పేం లేదు. చేయగా 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 నిదానంగా ఏకాగ్రత కుదురుతుంది. ఎన్నో పేజీలు చదువుతారు విద్యార్థులు, 20-30 పేజీలు చదువుతారు. అందులో ఎంత అర్థమవుతుంది? అర్థం కాదు కదా అని చదవటం మానేస్తారా? చదివితే ఏదో ఒక పాయింట్ అర్థమవుతుంది. అలా అభ్యాసం అయ్యి 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 నిదానంగా నిదానంగా మనస్సు ఆ రోల్ అవుతుంది దాని మీద. ఆ మట్టి పురుగు మట్టి మీద రోల్ అయ్యి రోల్ అయ్యి రోల్ అయ్యి మట్టే అయిపోతుంది, ఒక పెద్ద మట్టి ముద్దలాగా అయిపోతుంది. అలాగే మనస్సు ఆ అభ్యాసం మీద రోల్ అయ్యి రోల్ అయ్యి రోల్ అయ్యి అభ్యాసమే అయిపోతుంది మనస్సు. అందుకనే మహాప్రళయానికి తీసుకువెళ్తే మనస్సుని, బుద్ధిని మనకి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఓకే, ఊహించవచ్చు, మనం మహాప్రళయం ఎట్లా ఉంటుందని ఊహించవచ్చు. ఆ మహాప్రళయంలో ఎలా ఉంది స్థితి అనేది తెలిస్తే అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది అని అమ్మవారు నేరుగా ప్రారంభించటమే ఆ మహాప్రళయంతో ప్రారంభించారు. ఏమని అంటే, మహాప్రళయ సంపత్తౌ సర్వార్థాస్తమయే సతి. అది ఒక సంపత్తి, అది ఒక సంపద. ఏమీ లేదు అయినా అది సంపద. ఏమీ లేదు కానీ అన్నిటికీ అదే కారణం కాబట్టి అదే గొప్ప సంపద. దానికన్నా ఇంకేది ఉంది? అంతా పోగొట్టుకున్నానండి అని ఏమీ పోలేదు, అంతా ఉంది. నీకు మళ్ళీ సంపాదించే శక్తి ఉంటే, మళ్ళీ నేను సాధించాలి అనే శక్తి నీలో ఉంటే, పోయిన దానికన్నా డబల్ వస్తుంది నీకు. అయ్యో అంతా పోయింది అంతా పోయింది ఏడుస్తూ కూర్చుంటే ఏమీ రాదు. అది సంపద. నువ్వు ఉన్నావు కదా, ఇంకేం కావాలి నీకు? ప్రారంభించు మళ్ళీ. సంపాదన అంటే డబ్బనే కాదు, అన్నీ ప్రపంచంలో. మళ్ళీ రావాలి అనే ఒక మనస్సు నీకు ఉంటే, మళ్ళీ కావాలి అనే ఒక శక్తి నీకు ఉంటే, దాని మీద దృఢంగా మనస్సుని ఏకాగ్రం చేసి సాధన చేస్తే లభిస్తుంది, రాకుండా ఏమీ పోదు. అందుకనే అది ఒక సంపద, మహాప్రళయ సంపద. ఆ మహాప్రళయ సంపదే నిజమైన సంపద. అదే శివుడు ఆ సంపదని కలిగి ఉన్నాడు, అదే భస్మంగా పూసుకున్నాడు ఆయన. అదే శివుడి సంపద. మహాప్రళయంలో ఆ భస్మాన్ని పూసుకున్నాడు అంటే మళ్ళీ సృష్టి చేసే శక్తిని ఆయన దగ్గర అట్టిపెట్టుకున్నాడు అని అర్థం. శివుడు భస్మాన్ని పూసుకున్నాడంటే అర్థం ఏమిటి? భస్మం అంటే అష్టైశ్వర్యము అని అర్థం. భస్మానికి అష్టైశ్వర్యం అనే అర్థం ఉంది. భూతం భసిత భస్మని అష్టైశ్వర్యం అది భస్మ అనేది. అది ఐశ్వర్యం. అది ఆ ఐశ్వర్యాన్ని ఆయన దగ్గర అట్టిపెట్టుకున్నాడు ఆయన. అంటే మళ్ళీ సృష్టి చేసే శక్తి ఆయన దగ్గర ఉంది అని. ఇదంతా ప్రళయం అయిపోయింది, ఆయనలో కలిపేసుకున్నాడు. ఆ భస్మాన్ని పూసేసుకుని అందరూ ప్రాణులు, అందరూ జీవులు నేనే, నాలోనే ఉన్నారు అని ఆయన తెలుపుతున్నాడు. ఆ మహాప్రళయమే సంపద. ఆ మహాప్రళయ సంపత్తిలో, ఆ సంపదలో ఏమి సర్వ అర్థ అస్తమయే సతి. అన్ని అర్థాలంటే డబ్బని కాదు, అన్ని వస్తువులు సమస్తము కూడా అస్తమయం అయిపోయింది. అంటే దాంట్లో కలిసిపోయింది. అస్తమయం అనే పదం వాడారు ఇక్కడ. సూర్యాస్తమయం అంటారు. సూర్యుడు అస్తమించాడు అంటే సూర్యుడు అస్తమించాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ఆయన. భూమి తిరిగింది. భూమి తిరగటం వల్ల సూర్యుడు అస్తమించాడు, మునిగిపోయాడంటే ఆయన ఏమైనా ఇంటికి వెళ్ళి పడుకున్నాడా? అమెరికాలో మళ్ళీ వెలుగుతున్నాడు కదా. ఇక్కడ పుట్టాడు అంటే అమెరికాలో చీకటైంది కదా. అలాగే భూమికి 2 భాగాలు. ఈ 2 భాగాల్లో ఒకవైపు ప్రకాశిస్తున్నాడు, ఇంకొక వైపు ఆయన కనిపించటం లేదు. ఇది ఎవరి కారణం? భూమి తిరగటం వల్ల. ఆయన లోపమేమీ లేదు. సర్వ అర్థ అస్తమయే అంటే అన్నీ ఆయనలో కలిసిపోయి ఉన్నాయి. కలిసిపోయి ఉన్నాయి మనం తెలుగులో అలాగే వాడతాం. పోయి ఉన్నాడు అంటారు. ఇంకా స్పష్టమైన తెలుగు అయితే పోయాడు అంటాం. పోయాడంటే అర్థం ఏమిటి? పోయి ఉన్నాడు అని అర్థం. ఎక్కడికి పోయాడు? ఉన్నాడు. పోయారండి అంటే పోయి ఉన్నారు అని అర్థం. ఎంత మంచి భాష చూసారా? హీ హాజ్ గాన్. గాన్ అంతే. ఇంగ్లీష్లో గాన్ అంతే. గాన్ అండ్ హీస్ దేర్ లేదు. ఇంగ్లీష్ భాషలో ఆ ప్రయోగం లేదు, కానీ తెలుగులో ఉంది. మన అన్ని భాషల్లోనూ ఉంది. మనం వాడే అన్ని భాషల్లోనూ ఇటువంటి ప్రయోగం ఉంది. అదే తెలుగులో చూడండి, పోయాడు. అది అద్భుతమైన ప్రయోగం. దాన్ని ఆలోచన చేయాలి మనం. అంటే పోయి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలి కదా వాడు. పోయాడంటే ఈ శరీరం నుంచి పోయాడంతే. పోయినవాడు ఉన్నాడు.
ఆ ఉన్నవాడు మళ్ళీ ఏదో జన్మ తీసుకుంటున్నాడు. వాడికి ఉత్తమ జన్మ రావాలి అని మనం వాడి కోసం ఏదో పితృకర్మలు అవి ఇవి చేస్తాం. ఎంత మంచి భాష అండి. అలాగే ఆ అస్తమయమైన ఆ ప్రపంచము ఎక్కడ ఉంది? ఆ చిదాకాశంలో ఉంది, ఆ పరబ్రహ్మలో ఉంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. అక్కడ ఉన్నది అది బయటికి వస్తుంది. అది తర్వాత జీవరూపంగా బయటికి వస్తుంది. అది విశేషం. అనంతాకాశమాశాంతం సద్బ్రహ్మైవ అవతిష్ఠతే. అక్కడ ఆ సమయంలో మహాప్రళయం సంభవించినప్పుడు పదార్థాలన్నీ కూడా అందులో కలిసిపోయి మనం నాశనమైపోయాయి అని మాట్లాడుకుంటున్నాం. నాశనమయ్యి పోయాయి, పోయి ఉన్నాయి, నాశనమైపోయి అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆ పరమాత్మలో పరబ్రహ్మలో ఉన్నాయి. అప్పుడు అనంతాకాశ స్వరూపము శాంతము. అది ఆకాశము కూడా కలిసిపోయింది, ఆకాశం కూడా లేదు. లేదు అని చెప్పరు, అది అనంతాకాశంగా ఉంది. విచిత్రం అది. ఇది అనంతాకాశం కాదు మనకు కనిపించేది, ఇది అల్పాకాశం. ఇది చిన్నది, ఇది కానీ ఇది చాలా పెద్దది అనుకుంటాం. ఈ ఆకాశం ఎక్కడ ఉందో అది అనంతం. ఆ ఆకాశాన్ని కూడా మళ్ళీ మనం ఇలాగే చూస్తే అది అల్పమే. దానికన్నా పైది లేదు అని దేన్ని చూస్తాము అది అనంతం. దానికన్నా పైది లేదు, ఇంకా దానికన్నా గొప్పది లేదు ఇంకా. అటువంటి ఆకాశం అనంతాకాశం, అనంతాకాశ స్వరూపం. అది అనంతాకాశ స్వరూపంగా ఉంది అంటే అది జ్ఞానం, అదే పరమానందం, అదే పరమ సుఖం, అదే పరమశాంతి. దానికన్నా గొప్పది లేదు ప్రపంచంలో, దానికన్నా పొందాల్సింది లేదు, దానికన్నా తెలుసుకోవాల్సింది లేదు ప్రపంచంలో. అటువంటి అనంతాకాశ స్వరూపము శాంతము, పరమశాంతం. అది ఆ పరమశాంతమైన బ్రహ్మవస్తువు ఒకటే సద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సద్రూపం, సచ్చిదానంద అంటాం కదా. సత్ పరబ్రహ్మకి పరమాత్మకి ఏమిటి లక్షణం అంటే మొదటి లక్షణం సత్. లక్షణం లేదు ఆయనకి. లక్షణం చెప్పేందుకు ఎవరున్నారు? అక్కడ ఉన్నది ఒకడే అయినప్పుడు ఆయన ఉనికిని ఎట్లా చెప్పుకుంటాడు? నేనున్నాను నేనున్నాను అని మనమే చెప్పుకుంటామా? లేదే. ఉండటమే ఆయన లక్షణం అంతే. ఏమంటే దేవుడు ఉన్నాడా ఎవరైనా అడిగారనుకోండి, ఏమి కంగారు పడద్దు. ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఉన్నట్టుగా ఉన్నాడు అంతే, ఏమీ చెప్పలేము మనం. ఉన్నాడు అంతే. ఉనికియే ఆయన స్వరూపం అంతే. ఉండటమే ఆయన స్వరూపం. ఆయన ఉన్నాడు కాబట్టి నేనున్నాను నువ్వు ఉన్నావు అని అంటున్నాం మనం. లేదు మేము ఒప్పుకోము ఆయన ఉన్నాడంటే. నువ్వు ఉన్నావా లేదా అడగండి. ఉన్నామనే అంటారు ఎవరు. నేను లేను అని ఎవరు అనరు కదా ప్రపంచంలో. నేనున్నాను అని నువ్వు నేను అని దేన్నైతే అంటున్నావో అదే ఆయన స్వరూపం అంత. అంటే నీలాగానే ఉన్నాడు. నాస్తికుడు ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ నాస్తిక స్వరూపంలోనే ఉన్నాడు ఆయన పరమాత్మ. విచిత్రం. కానీ అది వాడు తెలుసుకోలేకపోతున్నాడు. వాడు ఉన్నాను అని చెప్పుకుంటూ పరమాత్మ లేడు అంటున్నాడు. ఎంత భ్రమ అది, ఎంత మాయ అది. అదే మాయ అంటే. అందువల్ల అటువంటి వాళ్ళతో వాదం వద్దు మనకి. అర్థం చేసుకున్నారా? సంతోషం. లేదా మనకు తెలిసిన దాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకుని ఇంకా సాధన చేసి దానిలో సిద్ధి పొందే ప్రయత్నం చేద్దాం. అలా ఒకే ఒక సద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ బ్రహ్మ వస్తువు. అప్పుడు ఇంకా వేరే ఏవీ లేవు. తచ్చిద్రూపతయా తేజ కణోహమితి చేతతే స్వప్నే సంవిద్ యథాహిత్వం ఆకాశగమనాదిచ. నువ్వు స్వప్నంలో ఆకాశంలో వెళ్ళటము మొదలైన వాటిని అనుభవించినట్టుగా, స్వప్నంలో నీకు ఒక అనుభవం కలిగింది కదా, ఆకాశంలో అట్లా ఎగురుకుంటూ వెళ్తాను అనే అనుభవాలు, ఆ సముద్రంలో ఈత కొడతాను, అగ్నిలో నడుస్తాను, ఇటువంటి అనుభవాలు, అసంభవమైన అనుభవాలు కూడా ఎన్నో కలుగుతాయి స్వప్నంలో. మనం మెలుకుని చేయలేనివన్నీ కూడా స్వప్నంలో ఏవేవో కార్యాలు సాహసాలు చేసేస్తాం మనం. అటువంటి శక్తి ఉన్నది కదా, అటువంటి అనుభవం ఉన్నది కదా. ఆ బ్రహ్మ ప్రకాశస్వరూపాలైన సూక్ష్మభూతాలను తన యందు అనుభవిస్తాడు. ప్రకాశస్వరూపమైన నేను అనే ఒక తేజఃకణం, ఆ జీవుడు తేజఃకణంగా ఒక చైతన్య అంశగా అట్లా బయటికి వచ్చి, మన జన్మే ఉందనుకోండి, మన జన్మ అట్లా 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 శరీరానికి వెనక, ఆ శరీరానికి వెనక అలా 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 ప్రయాణం చేసి వెళ్తే అన్నము నీరు ఆ సూర్యుడి కిరణము అలా మన శరీరం కనిపిస్తుంది. అక్కడి నుంచి వచ్చాం మనం. ఆ సూర్యకిరణం ఆ వెలుగు నుంచి వచ్చాం మనం. తర్వాత నీరుగా అన్నంగా మారి అట్లా 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 జన్మ వచ్చింది మనకి.
తేజఃకణ స్వరూపంగా, తేజస్సే తన స్వరూపంగా ఉన్న ఆ జీవుడు, ఆ చైతన్యం అహం ఇది చేతతే, నేను అని అనుకుంటాడు. అప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ నేను అనుకోవటమే సృష్టికి మూలం. ఆ నేను అనుకోవటం వల్ల నేనంటే ఏమిటి అని ఆలోచన చేయడు. ఆలోచన చేయకుండా నేను అన్నాను కదా, ఈ నేనుకి ఏదైనా ఒక వ్యవహారం కావాలి అని అనుకుంటాడు. నేను అంటే ఊరికే ఏమీ ప్రయోజనం లేదు కదా. నేను ఏదైనా అహంకారంగా ఏదైనా చూపించాలి. అందుకనే ఒక శరీరం కావాలి అనేది వాడికి వస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన మనస్సు, బుద్ధి వాడికి ఉన్నప్పుడు ఆ జీవుడికి ఒక శరీరం కావాలి అనిపిస్తుంది. శరీరం కావాలి అనిపించగానే పంచభూతాలు, ఆ పంచభూతాల కలయికతో వాడు ఎటువంటి శరీరాన్ని భావన చేశాడో అటువంటి శరీరం వాడికి వస్తుంది. ఇది సైన్స్ కన్నా మీరినది. ఇది మనస్సుకి కూడా అర్థం కాని విషయం. ఇది ఆలోచన చేసి సాధన చేసి తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఒక జీవుడికి ఒక శరీరం ఎందుకు వస్తుంది అంటే, అందరికీ తెలిసినలాగా చెప్పడం చాలా తేలిక, చాలా సులభం. ఎందుకు వస్తుంది అంటే, అది ఆహారము అట్లా జీవరూపాన్ని పొంది ఆ జీవరూపంతో వచ్చిన ఆ తేజకణము జీవుడిగా పుడుతుంది, మనిషిగానో ఏదో జంతువుగానో పుడుతుంది. ఇది చాలా సులభం, ఇది చాలా తేలిక. దానికి కారణం ఏమిటి? అక్కడ మనం అదే మైక్రోస్కోప్లో చూస్తే మనస్సు బుద్ధులు కనిపిస్తాయి, అక్కడ కనిపించవు. ఆ స్థితిలో ఉన్న ఆ జీవుడికి శరీరం కావాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? శరీరం రావటానికి కారణం ఏమిటి? ఇటువంటి శరీరమే రావటానికి కారణం ఏమిటి అంటే, అది వాడి అహం భావన, అది వాడు చేసిన సంకల్పం, అది వాడు చేసిన అహం. ఆ అహంతో స్వప్నే సంవిద్యథాహిత్వం ఆకాశ గమనాదిచ, అలా వాడికి ఒక శరీరం వచ్చింది. ఆ శరీరం వచ్చేందుకు కారణం అది. ఎందుకు వచ్చింది శరీరం అంటే, సంకల్పంతో వచ్చింది. మనకెందుకు జన్మ వచ్చింది అంటే, జన్మించాలి అనుకున్నాం మనం, అందుకనే జన్మ వచ్చింది. తల్లి తండ్రియే కారణం, వాళ్ళ వల్ల జన్మ వచ్చింది అంటే అది బయట మాటలకి బాగానే ఉంటుంది. కానీ ఎవరి జన్మకి వాళ్ళ కర్మ కారణం. ఆ కర్మ వల్ల జన్మ వచ్చింది మనకి. మనం చేసుకున్న కర్మ, మనం చేసిన సంకల్పం, దానివల్ల మనకి ఆ జన్మ వచ్చింది. అలా ఈ స్వప్నంలో జరిగిపోయే విధంగా ఇక్కడ కూడా వాడికి ఆ శరీరము, ఆ జన్మ వస్తోంది. తరువాత ఏమని జరిగింది? తేజః కణోసౌ స్థూలత్వమాత్మనాత్మని విందతి అసత్యమేవ సత్యాభం బ్రహ్మాండం తదిదం స్మృతం. సూక్ష్మభూత రూపాన్ని ధరించిన ఆ బ్రహ్మ వస్తువు ఇప్పుడు ఆ శుద్ధమైన శుద్ధ చైతన్య ఆ బ్రహ్మ వస్తువు సూక్ష్మమైన శరీరానికి వచ్చేసింది. అంటే ఒక వెలుగుగా, ఒక ప్రకాశంగా ఉన్న ఆ బ్రహ్మ వస్తువు కొద్దిగా అట్లా అట్లా కదిలి బయటికి వచ్చేసింది. అంటే నిప్పు వెలుగుతూ ఉంటుంది, అగ్ని రగులుతూ ఉంటుంది. ఆ అగ్ని చటచటా శబ్దం చేసినప్పుడు అందులో ఉన్న ఆ అగ్నిలో ఉన్న ఆ పుల్లలు, ఆ కర్రలు పగిలినప్పుడు ఆ కట్టెలు అట్లా అట్లా పేలి దానిలో నుంచి నిప్పు రవ్వలు వస్తాయి, నిప్పు కణికలు వస్తాయి. మనం చూస్తూ ఉంటాం. ఇలా కదిల్చినప్పుడు పైన నిప్పు రవ్వలన్నీ వస్తాయి, విస్ఫులింగాలు అంటారు. ఆ వచ్చిన ఆ నిప్పు రవ్వ కూడా అగ్నే. అలాగే ఆ పరమాత్మ పరబ్రహ్మ నుంచి వచ్చిన నువ్వు కూడా పరబ్రహ్మే. కాకపోతే నీలో ఆ వెలుగు లేదా ఆ కాల్చే శక్తి తక్కువగా ఉండవచ్చు, అంతేగాని నువ్వు అగ్నివే. అగ్ని కణంగా వచ్చావు కాబట్టి అగ్ని నుంచి నువ్వు అగ్నివే. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అంటే ఇప్పుడు ఆ అగ్నికి ఈ అగ్నికి తేడా ఏమిటి? తేడా అయితే నిజంగా ఏమీ లేదు. కానీ అది ఒక బృహదాకారంగా ఉన్న అగ్ని, ఇది అల్పాకారంగా ఉన్న అగ్ని అంతే. అది అగ్నే. దాన్నే సరిగ్గా పట్టుకుని మనం కాలిస్తే అది కూడా కాలుస్తుంది. మన మీద పడితే బట్ట కాలుతుంది కదా, చిన్న చిన్న నిప్పురవ్వలు పడినా కూడా కాలుతుంది కదా మనకి. అలాగే ఆ అగ్నికి ఈ అగ్నికి ఒకటే స్వభావం, రెండు ఒకటే. అలాగే మనం ఆ పెద్ద అగ్ని నుంచి నిప్పు రవ్వల్లాగా, నిప్పు కణికల్లాగా మనం వచ్చాము అని తెలుసుకుంటే ఎంత గొప్ప శక్తి నిండుతుందండి మనలో. కానీ అది మనం మర్చిపోతాం. ఎప్పుడూ అల్పుణ్ణి అని అనుకుంటాం. అది చాలా తప్పు. నా వల్ల ఏం కాదు, నాకేమి చేత కాదు అనే అనుకుంటాం. అది పొరపాటు. అలా అనుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు అగ్ని నుంచే వచ్చిన వాడివి. నీలో కూడా ఆ తేజస్సు ఉంది, నీలో కూడా ఆ అగ్ని ఉంది. దాన్ని గుర్తు చేసుకో, గుర్తు చేసి దాన్ని రగిల్చు. ప్రపంచంలో మొదటిసారి అగ్ని పుట్టినప్పుడు అది కూడా ఒక చిన్న నిప్పు రవ్వతోనే కదా పుట్టింది.
మనం మన స్కూల్లో చదువుకున్న ప్రకారంగానే ఆలోచిద్దాం. ఏదో శిలాకాలం అనుకుందాం, ఏదో రాయి కాలం. ఆ రాయి కాలంలో వెళ్ళి ఆ రాళ్ళు రెండు రెండు ఇట్లా రాశాడు. రాస్తే అక్కడి నుంచి ఏదో నిప్పురవ్వ పుట్టింది. దాన్ని తీసుకెళ్ళి ఏ పత్తి మీదో లేదా ఏ గడ్డి మీదో ఎండు గడ్డి మీదో వేశాడు. అది పెద్ద అగ్ని అయింది. ఆ అగ్ని పుట్టేందుకు కూడా ఈ చిన్న నిప్పురవ్వే కదా కారణం. అందువల్ల నీలో ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడు మరవద్దు, నీలో ఉన్న తేజస్సుని ఎప్పుడు మరవద్దు. దాన్ని ఛార్జ్ చేసుకో, దాన్ని బ్యాటరీ రీఛార్జ్ కానీ, అయితే అప్పుడు నీలో ఆ శక్తి నిండుతుంది అని కూడా మనకి ఇక్కడ తెలపటమే. సూక్ష్మభూత రూపాన్ని ధరించిన ఆ బ్రహ్మ వస్తువు అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న, సూక్ష్మం అని కూడా అనకూడదు బ్రహ్మని, బ్రహ్మ వస్తువు అటువంటిది. అది ఏమిటి? సూక్ష్మము కాదు, స్థూలము కాదు, అది అంతే. అది కానీ ఇప్పుడు సూక్ష్మం, మన దృష్ట్యా సూక్ష్మం, మనం చూసే విధానంలో, మనం తెలుసుకునే విధానంలో సూక్ష్మం. ఆ సూక్ష్మ రూపాన్ని ధరించిన ఆ బ్రహ్మ వస్తువు జలము మొదలైన ఆవరణ రూపాలలో ఉన్న స్థూలత్వాన్ని కల్పనాబలంతో పొంది ఈ కనిపిస్తూ ఉన్న ఈ పరిదృశ్యమానమైన ఈ బ్రహ్మాండ స్వరూపంలో కనిపిస్తోంది. ఆ సూక్ష్మంగా వచ్చిన ఆ బ్రహ్మ వస్తువు ఏమనుకున్నది అంటే నీరు, భూమి, అగ్ని ఇవన్నీ భావన చేసింది. అది దానికి ఎటువంటి శక్తి ఉంది అంటే దాని భావనను బట్టి ఇవన్నీ కూడా ఈ పరిదృశ్యమానమైన ఈ ప్రపంచమంతా కూడా తయారైంది. ఇది అంతా ఎక్కడ ఉంది? ఆ బ్రహ్మ వస్తువులో ఉంది, సూక్ష్మంగా వచ్చిన ఆ జీవుడిలో ఉంది. బ్రహ్మ వస్తువు అట్లాగే నిష్కల్మషంగా నిష్క్రియంగా ఉంది, దానికి ఏది పట్టదు, ఏది చేయదు. అది దాని నుంచి వచ్చిన ఒక అంశం ఉంది. అందుకనే నారాయణుడు ఆయన అట్లా పడుకుని ఉంటాడు, ఏది నిష్క్రియుడు, ఆయన ఏది కదలిక లేకుండా హాయిగా చేయి పెట్టుకుని ఆ శేషుడి మీద పడుకుని ఉంటాడు. శేషుడు కదులుతూ ఉంటాడు, కింద ఉన్న సముద్రము కదులుతూ ఉంటుంది, ఆయన మాత్రం కదలకుండా అట్లా ఉన్నాడు. ఆయన పరబ్రహ్మ. ఇది పురాణాల్లో ఈ రూపాన్ని ఎందుకు వర్ణిస్తారంటే మనం చెప్పుకుంటున్న ఈ విషయం సులభంగా అర్థం అవ్వాలి అని. ఆయన నాభి నుంచి బ్రహ్మగారు వచ్చారు అంటే అంత దిగి వెతుక్కుంటూ వస్తే కానీ ఈ బ్రహ్మ దొరకడు, మనకి పరమాత్మ దొరకడు, పరబ్రహ్మ దొరకడు. ఆ బ్రహ్మ పైన ఉన్నాడే ఆయన ఆదిజీవుడు. 4 ముఖాలు ఆయనకి, అంటే 4 రకాలుగా ఆయన సృష్టి చేస్తాడు. ప్రపంచంలో 4 రకాల సృష్టి తప్ప వేరే సృష్టి లేదు. ఎంత వెతికినా కూడా ఈ 4గిట్లోనే వస్తుంది, అటువంటి శాస్త్రం చెప్పింది. ఆ 4 రకాల సృష్టి ఉందే, ఆ సృష్టికి ఆదిజీవుడు ఆయన, మొదటివాడు, పుట్టిన వాళ్ళలో మొదటివాడు. ఆయన ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఇది ఆ పురాణం యొక్క అద్భుతమైన కల్పన, రచన. అలా రచన చేసి మనకి ఈ విషయాన్ని సులభంగా సూక్ష్మంగా అర్థం చేయిస్తుంది. ఆయన కూర్చున్నవాడు ఏదో పూర్వ సృష్టినో స్మరణ చేసియో లేకపోతే కొత్తగానే ఆయన మనస్సులో, కొన్నిసార్లు కొత్త వస్తువులు కూడా మనలో కలుగుతూ ఉంటాయి కదా, మొదటిసారి ఇన్వెన్షన్, మొదటిసారి కనిపెట్టారు అని అంటాం కదా. అలాగే ఆయన కొత్త సృష్టి అయినా కూడా అనుకోవచ్చు, లేదా ధాతాయథ పూర్వం అకల్పయతు, ఆయన పూర్వం ఏదో సృష్టి చేసిన దాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ అలాగే కొత్త సృష్టి చేశాడు అని కూడా అనుకోవచ్చు. ఏది ఇబ్బంది లేదు, ఎలాగైనా అనుకోవచ్చు. మొత్తానికి సృష్టికి ఆయనలో ఉన్న ఆ భావన కారణమైంది. ఆయన భావన చేశాడు, ఓహో ఇది నీరు అంటే ఇలా ఉంటుంది, అగ్ని అంటే ఇలా ఉంటుంది. ఆ భావన వల్ల వచ్చింది చూడండి. అందుకనే సృష్టి వచ్చి మనము రాలేదు, మనం వచ్చి సృష్టి వచ్చింది. మనం ఉన్నాం కాబట్టి సృష్టి ఉంది. ఇది ఆధ్యాత్మికం. అదే బయట లౌకికంగా మనం మాట్లాడుకుంటే, వ్యవహార దృష్ట్యా మనం మాట్లాడుకుంటే సృష్టి ఉంది కాబట్టి మనం ఉన్నాము. మనమే లేకపోతే సృష్టి ఏముంది? ఎన్నోసార్లు ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అది అవసరం. అది అన్నిసార్లు మన మనస్సులో బలపడాలి, దృఢం అవ్వాలి. నేను అనేది ఉంది కాబట్టి సృష్టి, సృష్టి అనేది ఉంది కాబట్టి నేను కాదు. నేను అనేది లేకపోతే సృష్టి లేదు కదా. ఈ సృష్టిలో కనిపిస్తున్నది సమస్తము కూడా నేను నువ్వే కదా. నేను నువ్వు లేకపోతే సృష్టి ఏముంది? వ్యవహారం అంతా నేను నువ్వే మీద ఆధారపడి ఉంది అంతే. ఇది నేను, ఇది నేను చూసే వస్తువు, ఇది నాకు కనిపిస్తున్న మనిషి, ఈమె నాకు కనిపిస్తున్న వ్యక్తి, ఇది నాకు కనిపిస్తున్న జంతువు, ఇదే కదా నేను చూడటము, నాకు కనిపించేది, ఇంతే. ఈ 3 తప్పించి ప్రపంచంలో ఏముంది? ఈ 3. వీటికి కారణానికి మూలమైంది నేనే కదా. వస్తువు ఉన్నా, కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వు చూసేవాడు లేకపోతే, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏముంది? లేదు. వస్తువు ఉన్నా కూడా కనిపించలేదు నీకు. అందువల్ల నేను అనేది సృష్టికి మూలం, నేను అనేది సృష్టికి ఆది. ఆ నేను అది అహంకారం, అహంభావం.
దానిని భగవంతుడిలో కలిపేసేయాలి. అది ఆధ్యాత్మికము అని చెప్తారు. ఇది వాస్తవంలో అసత్యమై ఉన్నా కూడా సత్యంలాగానే కనిపిస్తుంది. ఇది కల్పన, భావన. ఆ భావన వల్ల భావించి 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 అలాగే అయిపోతారు అని. కొంతమంది ఉపాసకులు ఉంటారు, వారిని చూశారు, మీరు చూసే ఉంటారు. అలా ఉపాసన చేసి చేసి వాళ్ళు నరసింహస్వామి ఉపాసన చేశారనుకోండి, అట్లాగే నరసింహులాగానే ఉంటారు. మారుతి ఉపాసన చేశారు, మారుతిలాగానే ఉంటారు. ఆ రూపాన్నే ధ్యానం చేసి 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 ఆ రూపమే వస్తుంది అంత. ఇది విచిత్రం. అది ఒక శక్తి ఉంది మనలో, దాన్నే ఉపాసన అంటారు. అలాగే భావన చేసి 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 ఆ చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టి వచ్చేసింది. ఆయన నుంచి మనం వచ్చాము. అందుకనే కల్పన కాబట్టి, కల్పితం కాబట్టి ఇది అసత్యమైనా కూడా సత్యంలాగానే వ్యవహారంలో కనిపిస్తుంది. తత్రాంతర్బ్రహ్మ తద్వేత్తి బ్రహ్మాయ మహామిత్యథ మనోరాజ్యం సకురుతే స్వాత్మైవం తదిదం జగత్. మనోరాజ్యం ఇదంతా కూడా మనస్సు తయారు చేసిన రాజ్యం. మనస్సు లేకపోతే ఏమీ లేదు. ఏంటో అనండి, నాకు మనస్సు లేదు అంటారు కదా. అన్నీ ఉండి కూడా, ఏమండి ఇలా ఉన్నారు అంటే, నాకు మనస్సు లేదండి. అన్నీ ఉన్నా కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. అన్నీ వినిపిస్తూ ఉంటాయి, అందరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ వినిపించలేదండి. మన కంటి ముందే ఉంటాయి, కనిపించలేదండి. చూడలేదు అని, మనస్సు లేదు అని అర్థం. మనోరాజ్యం ఇదంతా కూడా మనస్సు కల్పించింది. ఇలా బ్రహ్మ వస్తువు బ్రహ్మాండంలో ఉండి నేనే హిరణ్య గర్భుడిని, నేను చతుర్ముఖ బ్రహ్మని అని చింతించి తనను తాను బ్రహ్మ వస్తువు నుంచి, పరబ్రహ్మ నుంచి ప్రత్యేకమని భావించుకుని మనోరాజ్యాన్ని విస్తరిల్లేటట్టుగా చేస్తోంది. మనోరాజ్యం దాని నుంచి విస్తరించింది. నిన్ను నువ్వు ఎలా అనుకుంటావో, నీ శక్తిని నువ్వు ఎట్లా గుర్తిస్తావో అది నువ్వు అవుతావు. ఒకడు రాజు అయ్యాడు, వంశాచారంగా వచ్చిన రాజు అయ్యాడు. వాడికి శక్తి లేదు, బలం లేదు, నేను రాజును కాదు అని అనుకున్నాడు. వాడు ఎప్పటికీ రాజు అవుతాడు? అందరూ గౌరవిస్తారు, అందరూ సన్మానాలు చేస్తారు, ఎందుకంటే రాజు వంశాచారంగా వచ్చాడని. అటువంటి వాడు తొందరలోనే నాశనం అయిపోతాడు. అంటే నేను రాజుని, నేను ప్రజా సంరక్షణ చేయాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి అనేది వాడి మనస్సులో ఉంటే వాడు నిజమైన రాజు అవుతాడు. లేకుండా అందరూ ఎంత కీర్తిస్తే మాత్రం వాడు ఎప్పటికీ రాజు అవుతాడు. ఇది మనస్సు యొక్క బలం. అందువల్ల నీలో ఉండాలి, నీలో రావాలి. బాగా దృఢంగా సంకల్పం చేసుకో. అందుకే నేను చిన్నప్పుడే అడుగుతాం పిల్లల్ని, మనం నువ్వు పెద్ద ఏమవుతావు అయితే ఒక్కొక్క రోజు ఒకటి చెప్తారు పిల్లలు చిన్నప్పుడు. ఒకరోజు ఇంజనీర్ అంటాడు, ఒకరోజు డాక్టర్ అంటాడు, ఇంకో రోజు ఏదో ఆర్కిటెక్ట్ అవుతానంటాడు, ఇంకో రోజు పైలట్ అవుతానంటాడు. ఇలా చెప్పి 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 చివరికి ఒక 5వ క్లాస్కో లేకపోతే 10వ క్లాస్కో వచ్చేటప్పటికి ఏదో ఒకటి అవుతాను అని దృఢం చేసుకుంటాడు. అప్పటికి కూడా రోజుకోటి చెప్పాడు అనుకోండి, తిడతాం మనం. రోజుకోటి అంటావు, ఏదో ఒకటి అనుకో నువ్వు అంటాం. 10th వచ్చేప్పటికి అప్పుడే అడుగుతాం కదా మనం, నువ్వేం తీసుకుంటావు, సైన్స్ గ్రూపా లేకపోతే మ్యాథ్సా ఆర్ట్సా, ఏం తీసుకుంటావు అడుగుతాం. అప్పటికీ వాడు కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు అనుకోండి, తిడతాం మనం. ఎందుకని? నువ్వు బలంగా అనుకుని 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 నువ్వు PUCలో అదే చదువుతావు, ఇంటర్లో అదే చదువుతావు, తర్వాత డిగ్రీలో అదే చదువుతావు, అవుతావు అంతే. అంటే నీ మనస్సులో లేకుండా నువ్వు కాలేవు. కొంతమంది బలవంతంగా చదువుతారు, ఏదో వాళ్ళ అమ్మ నాన్న చెప్పారనో లేదా ఇంకోళ్ళు ఎవరో చెప్పారనో లేదా అదే చదవాల్సి వచ్చిందని చదువుతారు, కానీ తర్వాత దాంట్లో పని చేయలేరు. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఈ 3 లేకపోతే బలవంతంగా చేసినా కూడా నిలబెట్టుకోలేం మనం. అది ఆ పొరపాటు చేయకూడదు. అందుకనే దృఢంగా, లేదా ఏదో కాలవశాన తప్పక కొన్ని సందర్భాల్లో అది మనకు దొరుకుతుంది, అది మనం చేయాల్సి వస్తుంది. అప్పుడు మనస్సుని మనకు దొరికిన దాని వైపే మలుచుకొని దీన్నే నేను సాధిస్తాను అని అనుకోవటం. అలా అయినా కూడా సాధించవచ్చు మనం. అందువల్ల దేనికైనా కూడా మనస్సు అనేది ప్రధానం, దేనికైనా ఇచ్ఛ అనేది ప్రధానం. అది సంకల్పం వల్ల కలుగుతుంది. ఆ సంకల్పాన్ని సరిచేసుకోవాలి. ఇక్కడ ఆ పరబ్రహ్మ వస్తువులో నేను హిరణ్య గర్భుణ్ణి అనే ఒక సంకల్పం, నేను చతుర్ముఖ బ్రహ్మని అనే ఒక సంకల్పం. అందుకనే సంతానమే తల్లి తండ్రి స్వరూపం అని చెప్తారు. అలాగే ఆయన నారాయణుడు పడుకునే ఉన్నా కూడా ఆయన అసంకల్పితంగా ఆయన నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. ఆయన బ్రహ్మగారు పుట్టాలి నా నాభి నుంచి అని అనుకోలేదు. ఆయన అసంకల్పితంగా ఆయన నాభి నుంచి ఆ చతుర్ముఖ బ్రహ్మ వచ్చేసాడు.
ఆ వచ్చేసిన ఆ చతుర్ముఖ బ్రహ్మ నేను ఎక్కడి నుంచి వచ్చాను అని తపస్సు చేసి 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 ఆయన మనస్సు ఈయన మనస్సు కలిసి ఈయన ఆయనకి ఒక ఉపదేశం చేశాడు అశరీరవాణిగా. నువ్వు ఇలా కాదు, తపస్సు చేయి, తెలుస్తుంది నీకు, జ్ఞానంతో తెలుస్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను అని వెతికి 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 ఆ పద్మపు తూడ, ఆ పద్మపు కాండ ఉంటుంది, దాన్ని పట్టుకుని దిగుదామని ప్రయత్నం చేశాడు. ఇది పురాణాల్లో చెప్పే కథ. దిగి 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 కొన్ని వేల యుగాలు గడిచిపోయాయి, అయినా ఆయనకి మూలం దొరకలేదు. దిగి దిగి ఇది ఏంటండి, నాకు దీని మూలమే తెలియటం లేదు, అలసిపోయాను నేను అని అన్నప్పుడు, ఎప్పుడైతే అలసిపోయానో నా వల్ల కాదు అని అనుకున్నాడో ఆ క్షణంలో ఆయనకి తపస్సు చెయ్యి, ఇలా వెతకద్దు, నాకు చూపించండి దేవుణ్ణి, నాకు చూపించండి, నేను ఈ కంటితో చూడాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ కంటితో దొరికేది కాదు. అది మనస్సుతో తెలుసుకోవాల్సింది, అనుభవంతో తెలుసుకోవాల్సింది, అనుభవంతో చూడాల్సింది. ఓహో ఇలా ఉంటాడు అని ఒక రూపం, ఈ రూపాన్ని అక్కడ భావన చేస్తే ఈ రూపంతో ఆ స్వామి అక్కడ ఆ సంకల్పంలో కనిపిస్తాడు, ఆ భావనలో కనిపిస్తాడు అని. అందువల్ల ఈ రూపం మనకి అక్కడికి వెళ్ళేందుకు సహకారం చేస్తోంది, సహాయం చేస్తోంది. ఇక్కడ నేను చతుర్ముఖ బ్రహ్మని అనుకుని అలా అనుకున్న ప్రత్యేకమైన భావన చేసి మనోరాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉన్నాడు. ఈ మనోరాజ్యమే జగత్తు అని పిలువబడుతోంది. మనస్సు సృష్టి చేసిన ఈ జగత్తు, దీన్నే సృష్టి అంటారు, దీన్నే జగత్తు అని పిలుస్తారు. అందువల్ల జగత్తంతా కూడా ఆత్మయే అయి ఉంది. ఆత్మ జగత్తు రెండు ఒకటే, ఆత్మ కన్నా భిన్నమైనది ఏదీ లేదు అని చెప్పినట్టయింది. తస్మిన్ ప్రథమతః సర్గే యా యథా యత్ర సంవిద ఖచితాస్తాస్తథా తత్ర స్థిత అద్యాపి నిశ్చలా. ఇక నీ ప్రశ్న ఏమిటి అంటే, కొన్ని నియమాలు కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో, ఇవి వస్తువులు ఇలాగే ఉంటాయి, అగ్ని కాలుస్తుంది, మంచు చల్లగా ఉంటుంది, ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా అని కదా నీ ప్రశ్న. దానికి సమాధానం, సంకల్పవృత్తి నియమాలు సృష్టి ప్రారంభంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇవి ఎప్పటికీ అలాగే ఉంటాయి, ఈ నియమాల్లో మార్పు రాదు. అందుకనే ఈయన పూర్వ సృష్టిని తలుచుకుని సృష్టి చేశాడు అని. ఆ సృష్టి అలా జరిగింది కాబట్టి, సంస్కారం వల్ల జరిగింది కాబట్టి, ఆ చతుర్ముఖ బ్రహ్మ పూర్వ సృష్టిని తలుచుకుని మళ్ళీ ఇంకొక కొత్త సృష్టిని చేశాడు కాబట్టి నియమ ప్రకారంగా ఇవి ఇలాగే ఉంటాయి. పంచభూతాలు ఇలాగే ఉంటాయి. ఆ భూమికి ఉన్న గుణం భూమిలో ఉంటుంది, అగ్నిలో ఉన్న గుణం అగ్నిలో ఉంటుంది, ఆయా ధర్మాలు అలాగే ఉంటాయి. వీటినే నియమం అని పిలుస్తారు. కొన్ని నియమాలు అలాగే ఉంటాయి, వాటిలో ఎటువంటి మార్పు రాదు. ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. యథాస్ఫురితం చిత్తం తత్తథా హ్యాత్మచిద్ భవేత్ స్వయమేవ అనియమః తత్తత్స్యాన్నేహ కించన. చిత్తవృత్తులను అనుసరించి ఆత్మ చైతన్యము తెలియబడుతోంది. చిత్తవృత్తిని బట్టి ఆత్మ చైతన్యం, ఆ చిత్తవృత్తి ఎలా జరిగిందో ఎలా అయిందో దాన్ని బట్టి ఆత్మ చైతన్యం. వీడిది సంకల్పం చేశాడు, ఆ సంకల్పం వాడికి సిద్ధి అయింది. ఇది సాధించాలి అని వీడు అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, దాన్ని సాధించాడు. వీడు చేయాలి అనుకోలేదు, అట్లాగే సోంబారిగా ఉన్నాడు, సోంబేరితనాన్నే సాధించాడు వాడు, అంతే అట్లాగే ఉండిపోయాడు. ఇదే ఆ చిత్తవృత్తిని బట్టి ఆత్మ చైతన్యం తెలియబడుతుంది. ఏ చిత్తంలో ఏ భావంగా స్ఫురిస్తుందో ఆయా ఆత్మ అలాగే తెలియబడుతుంది. నీకు నీ భావన ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు దాన్ని తెలుసుకుంటావు. నీలో భావన అల్పంగా ఉంటే అంతే, నీలో అనల్పంగా ఉంటే, ఉత్తమంగా ఉంటే అది ఉత్తమ స్థితిని, ఉత్తమ స్వరూపాన్ని పొందుతావు నువ్వు. అందువల్ల ఈ జగత్తు యందు నిశ్చయింపబడని అంటే అనియతమైన ఏ ఒక్క కార్యం కూడా జరగటం లేదు అని తెలుసుకోవాలి. అన్నీ నియమంతోనే జరుగుతున్నాయి. అంతా ప్రీ రిటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్, బట్ విత్ యువర్ ప్రేయర్స్ ఇట్ కెన్ బి రీరిటర్న్ అని చెప్తారు. అంటే నువ్వు నీలో భావనలు మారిస్తే, నీలో ప్రార్థనలు మారిస్తే నువ్వు దాన్ని రీరిటర్న్ చేయొచ్చు. ప్రీ రిటర్న్ ఇది. ఏది అనియతమైంది ఏదీ లేదు ప్రపంచంలో, అంతా నియమం, ఒక నియమంలో జరుగుతూ ఉంటుంది. ఏదో ఈ పని చేస్తే ఈ ఫలం వచ్చింది, అది నియమం. అది
ఆ నీళ్లు పోసి బియ్యం పోసి వెలిగించి ఆ స్టవ్ మీద పెట్టామనుకోండి పాత్ర, ఆ అన్నం తయారవ్వాలి. నియమం అది. ఈరోజు కాకూడదు అని అనుకుంటే కాకుండా ఉండదు. అది నియమం. అది ఇటువంటి నియమాల్లో మార్పు రాదు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అందువల్ల లీలాదేవికి సరస్వతి అమ్మవారు చెప్తూ ఉన్నది, ఈ నియమాలు ఇలాగే ఉండటానికి కారణం ఏమిటి అని అడిగావు. దానికి నేను చెప్పాను, అహంభావన ముందు చేసి ఆ అహంభావనతో పూర్వ నియమాల్ని స్మరణ చేసుకుని ఆ నియమాలు అలాగే ఉన్నాయి కాబట్టి ఈ నియమాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ భూతాలకు సంబంధించిన, పంచభూతాలకు సంబంధించిన నియమాల్లో మార్పులు రావు అని అంటూ ఇంకా కొన్ని సమాధానాల్ని అమ్మవారు చెప్తూ ఉన్నది. దాంతో మనకి ఈ ప్రశ్నకి సమాధానం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి మనకి. రేపు ఇంకా కొన్ని విషయాల్ని మనం చెప్పుకుని ఆ లీలాదేవి ప్రశ్నలకి సమాధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.